అని అనుకుంటున్నా. ఈ జబదయ కుమారుడైన యాకోబుని ఈ హేరోదు చంపాడు. సంతోషపడుతున్నారు, సంఘమేమో ఆనందిస్తుంది. ఇప్పుడు సంఘములో మరొక హతసాక్షి, మరొక వేదన, మరొక బాధ. అర్థమవుతుందా? మన జీవితాల్లో కూడా సంతోషంగా ఉన్నప్పుడు కష్టాలు అనుకోని రీతిగా వచ్చేస్తాయి కదా. ఆ సంతోషం కొద్ది సమయం కూడా ఉండదు, వెంటనే అనుకోని రీతిగా వేదన, శ్రమ. సంఘం చాలా సంతోషిస్తుంది, సంఘం విస్తరిస్తూ ఉంది, సంఘం అనేక ప్రాంతాలకు దేవుని వాక్యాన్ని తీసుకువెళుతూ ఉంది. అంతియోకియ దాకా వచ్చేసారు. అక్కడికి వచ్చి అందరూ టీం అయ్యి నేర్చుకుంటున్నారు, ప్రబలుతూ ఉన్నారు. ఈ సమయాన్ని చూసి మేబీ యూదులకేమో కోపం వస్తుంది. యూదులేమో ఈ సంఘాన్ని ఎలా విశ్వాస జీవితాన్ని ఎలా పాడు చేయాలని ప్లాన్లు గీస్తున్నారు. ఈ హేరోదు రాజు యూదులందరూ ఈ సంఘం మీద వ్యతిరేకత కలిగి ఉన్నారు, ఈ దేవుని పని మీద వ్యతిరేకత కలిగి ఉన్నారు. ఇప్పుడు కానీ యూదులకి మంచి చేసేవాడిగా నేను కానీ వీళ్ళల్లో ఒకరిని చంపితే నేను గొప్పవాడైపోతాను, యూదుల పట్ల నేను మంచి పేరు తెచ్చుకుంటాను. అర్థమవుతుందా? ఎందుకు చంపించాడో తెలుసా? యూదుల యొక్క ఆ మంచిని ఆయన తీసుకోవటానికి. మా రాజు చాలా గొప్పోడు అని అనిపించుకోవటానికి. చూడండి అక్కడ ఏమనుందో. అది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని, ఏది? యాకోబును చంపడం. యూదులకు ఇష్టమైన కార్యమని, నన్ను మెచ్చుకుంటున్నారని అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. చాలామంది మన జీవితాల్లో కూడా నన్ను వాళ్ళు మెచ్చుకుంటున్నారు, వీళ్ళు మెచ్చుకుంటున్నారని ఎదుటి వారిని కించపరుస్తారు. చాలా డేంజర్. నువ్వు చాలా గొప్ప వాణి అని అంటారని చెప్పి ఎదుటి వాళ్ళని బాధ పెడతా ఉంటారు. కొన్ని కుటుంబాలు బాధ పెడుతూ ఉంటారు, కొంతమంది వ్యక్తుల్ని బాధ పెడుతూ ఉంటారు, కొన్ని సమాజాలని బాధ పెడుతూ ఉంటారు. ఎందుకు? నన్ను మెచ్చుకుంటారని. ఈ హేరోదు రాజు కూడా నన్ను మెచ్చుకుంటున్నారు, ఇది యూదులకు ఇష్టం కనుక నేను ఈ సంఘాన్ని కొద్ది హింస పెట్టాలి అని ఒక వ్యక్తిని చంపేశాడు. జబదయ కుమారుల్లో ఒక వ్యక్తిని చంపేశాడు. చంపింది కాక అక్కడ కొద్దిగా లీడర్గా కనపడుతున్న పేతురును కూడా తీసుకొచ్చి చెరసాల్లో వేసి చంపాలి అని అనుకున్నాడు. అంతే. అనుకునే సమయానికి అక్కడ రొట్టెల పండుగ ఒకటి వచ్చింది. ఈ పండుగ అయిపోయిన తర్వాత, ఈ 7 రోజులు అయిపోయిన తర్వాత ఇతన్ని చంపుదాం, ఇంకా మనకు మంచి పేరు వచ్చింది. వింటున్నారా? ఇంకా మనకు మంచి పేరు వచ్చింది అని అనుకున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ హేరోదు రాజు చేసిన పనికి అంటే ఆయనకున్న మైండ్ సెట్ ఎటువంటిదంటే మనస్తత్వం. తిమోతి వినాలి, ఆయనకున్న మనస్తత్వం ఎటువంటిదంటే అబ్బా దుర్గాదేవి అసలు నువ్వెంత బాగున్నావో, నువ్వు మాట్లాడుతుంటే కోకిలలాగా ఉంటుంది అని చెబితే ఇంకా దుర్గాదేవి లాగా ఉండదు, మైమర్చిపోయింది. అలాంటి వ్యక్తిత్వం అయింది. అప్పుడు దుర్గాదేవి ఏమనాలంటే, అవును అంకుల్, ఎస్ నేను మాట్లాడితే చాలా బాగుంటుంది, ఇదంతా ఎవరికో తెలుసా? ఇది దేవుడు నాకు ఇచ్చింది అంకుల్, అదంతా దేవునికే మహిమ అని అనాలి. కానీ ఈ హేరోదు రాజుకి అటువంటి మైండ్ కాదు. ఇదంతా నాకే మహిమ, నేనే గొప్పవాడిని, నేను అనే ఒక అంటే స్వలాభం కోరుకునే వ్యక్తిత్వం ఇతుంది. వింటున్నారా? అంటే నేనే గొప్ప, ఇంకెవరు గొప్ప కాదు, ఇది నా వల్లే జరిగింది అనుకునే వ్యక్తిత్వం ఇతుంది. దానికి ఏమైంది తెలుసా? అదే అధ్యాయంలో ఉంటుంది. అదే అధ్యాయంలో వచనాన్ని మనం చదువుదాం. 23వ వచనం, 12:23. అతడు దేవుని మహిమపరచునందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము
అయ్యో ఇదేంది, ఎవరు ఈయనే? క్రీస్తు శకం 44వ సంవత్సరంలో ఈయన చనిపోయాడు. ఈయనే ఎందుకు? ఇక్కడ ఒక 2 తెగల వారు రాజు మీద కొద్దిగా విభేదం. అక్కడ మొదటి వచ్చిన 20వ వచనం, తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున ఏక మనసుతో రాజునద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్ట్ను తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలని వేడుకొనిది. ఒక 2 తెగలు వచ్చి వాళ్ళ సెక్రటరీ అయిన బ్లాస్ట్ దగ్గరికి వెళ్ళి, ఇక మా పక్షంగా కొద్దిగా ఆయనకు చెప్పు, ఎందుకంటే ఆయన మాకు భోజనం అయి పంపిస్తున్నాడు, ధనం అంతా పంపిస్తున్నాడు, కాబట్టి మేము ఆయన కోపాన్ని తట్టుకోలేం, ఆయనతో మేము సమాధానంగా ఉండాలని 2 తెగలు వారు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆయన సింహాసనం మీద కూర్చుని ఉపన్యాసం చెప్పే సమయం అంటది. ఆ టైంలో ఈ మధ్యవర్తి అయిన వాళ్ళ సెక్రటరీ బ్లాస్ట్ని మాట్లాడారు ముందుగానే. సరే, ఈయన వచ్చాడు, హేరోదు సింహాసనం ఎక్కాడు, అందరూ రాజా జై రాజా జై అన్నారు. సింహాసనం ఎక్కి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఆయన స్వరం చాలా గంభీరంగాను చాలా మాధుర్యంగా ఉంది. వెంటనే ఏమన్నారు? జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారంట. అబ్బా, ఏమి మాట్లాడుతున్నారండి మీరు? అసలు నీ స్వరము దేవుని స్వరం కానీ మనుషులది కాదన్నారంట. దానికి ఏమనాలి హేరోదు? ఈ స్వరం ఇచ్చిన దేవుడే కదా అని దేవుణ్ణి మహిమపరచాలి. కానీ ఏమన్నాడు? ఏమనలా. దేవుణ్ణి మహిమపరచునందున వెంటనే సింహాసనం మీదే ఉన్నాడు, పురుగులు పడి చచ్చిపోయాడంట. ఎలా జరిగిందో, ఎందుకు రాశారు ఈ బైబిల్లో ఈ మాటలు? ఎందుకు వింటున్నాం మనం ఈ మాటలు? ఆలోచించాలి కదా. ఈ సమయంలో మనం ఆలోచించాలి. ఆయన పేరు గొప్ప చేసుకోవడానికి, ఆయన రాజ్యంలో ఉన్న ఒక తెగవారిని సంతోష పెడతానికి దేవుని రాజ్య పని చేస్తున్న కొందరిని హింసించాడు. సంఘములో గొప్ప హింసకు కారణమయ్యాడు. యాకోబును చంపేశాడు. పేతురుని కూడా చంపాలని సిద్ధపడుతూ ఉన్నాడు. అటువంటి ఆ వ్యక్తిత్వం కలిగిన ఆ మనుషుడికి దేవుడిచ్చిన తీర్పు చూడండి. ఎప్పుడు నా ఘనతకు కారణం నేనే అని అనుకోకూడదు. నా ఘనతకు కారణం ఎవరు? చెప్పాలి, ఎవరు? దేవుడే. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, అయ్యా దేవునికే మహిమ. ఎంత చక్కగా పాడుతున్నారు మీరు. ఏది ఉన్నా అదంతా దేవుడిదే. ఏమన్నాడు? ఏబు? తల్లి గర్భముల నుంచి నేను తీసుకొచ్చింది ఏమీ లేదు, మరలా నేను తీసుకుపోయేది కూడా ఏమీ లేదు, అంతా దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. అంతా దేవుడే ఇచ్చాడు. ఈ మనస్తత్వం ప్రతి క్రైస్తవునికి ఉండాలి. ఆమేన్. లోకస్తులకు ఉండదు. అందుకని నేను ఈ మాట అన్నాను. దేవుని తెలిసిన వారికి ఈ మనస్తత్వం ఉండాలి. నేను అనే కాదు, నా దేవుడిచ్చాడు. నా దేవుని కృపను బట్టి నేను ఇలా ఉన్నాను. నా దేవుని కృపను బట్టి నాకు ఈ ఘనత, ఈ గౌరవం. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరో సంతోషపడతారని నీకున్న ఒక అధికారాన్ని దుర్వినియోగం చేసుకోబాక. ఎవరో నిన్ను చప్పట్ల కొట్టి ఘనపరుస్తున్నారని చెడ్డ పనులు, చెడ్డ మాటలు అనమాక. జాగ్రత్త, తీర్పు దినం ఒకరోజు ఉంది. ఆమేన్. తీర్పు దినం ఒకరోజు ఉంది. మనుషులు లేనప్పుడు వాళ్ళందరూ మెచ్చుకుంటారని లేని వారి గురించి ఏదేదో చెప్పమాక. జాగ్రత్త, తీర్పు దినం ఒకటి ఉంది. అందరు ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. హల్లెలూయా.
అందరు ఉన్నప్పుడు ఆ కార్యాన్ని జరిగిద్దాం. ఈ కార్యం ముందు జరుగుతూ ఉండగా వెంటనే మనం 5వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 12వ వచనం కూడా ఒకసారి. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఈ విషయాన్ని మనం చాలా ఆలోచించాలి. మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. ఏంటిది? ప్రార్థన. ఏం చెప్పండి? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. అలాగని ప్రార్థనే చేస్తూ ఉండకూడదు. ప్రార్థన చేస్తూ మన పనిని కూడా చేయాలి. దేవుని రాజ్యం విస్తరించాలంటే ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి. రెండు జరగాలి. ప్రార్థన చేయాలి, మన ప్రయత్నం కూడా ఆగకూడదు. ఇక్కడ ఈయన్ని జైల్లో వేసేసారు, జైల్లో పెట్టారు. సంఘమంతా ఇక్కడ ఎవరింట్లో కూర్చున్నారంట? 12వ వచనం. యోహాను తల్లి అయిన మరియ ఇంట్లో అందరూ, మేబీ ఆ ఇల్లు చాలా పెద్దదేమో, హాలు అంత ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంట్లో కూర్చుని అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థన కొన్నిసార్లు పరిస్థితులను, స్థితిగతులను మార్చివేస్తుంది. మరి పేతురు గారికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారని తెలుసా? తెలియదు, ఎవరు చెప్పలా. చెప్పినట్టు మనం లేదు ఇక్కడ. కానీ నమ్మకం ఉంది, నా కోసం ప్రార్థన చేస్తారని. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, తల్లి, చెల్లి, చిన్నపిల్లలు, మీరు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నారో లేదో తెలియదు, కానీ మీకోసం ఎవరైనా ప్రార్థన చేస్తారన్న నమ్మకం ఉందా? నమ్మకం ఉందా? ఎవరు చేస్తారంటారు మీకోసం? సంఘం. ఈ మాట మళ్ళా ప్రశ్న. మరి ఎవరైనా శ్రమల్లో, సంఘాల్లో ఉండి, సంఘంలో శ్రమతో ఉంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు వారి కోసం? చేతులెత్తిన వారితో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇది నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ కొరకు ప్రార్థన చేసేవారిని నువ్వు సిద్ధపరచుకున్నట్లే. ఆమేన్. మనం చేయకుండా మనకెవరో చేయాలనుకోవటం అది అవివేకం. అంతేనా కదా? మనకేం చేయము. వాళ్ళు నన్ను సరిగ్గా పలకరించలేదు అనుకోండి, నువ్వు పలకరిస్తావా? నువ్వు ప్రేమిస్తావా? నువ్వు ఆదరిస్తావా? వాళ్ళు లేని స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా పిలిచేవా? ఎప్పుడైనా సహాయం చేసావా? చేస్తే నీవు ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు సహాయం అందుతుంది. మనం ఏ కాడికి మనల్ని ఎవరు ఆదరించలేదు, మనల్ని ఎవరు పలకరించలేదు, నన్ను అందరూ వదిలేశారు అనుకుంటున్నాం. అసలు నీవు ఎవరినైనా ఆదరించేవా? పేతురుకి నమ్మకం ఏంటంటే, పేతురు అందరి కోసం ప్రార్థన చేసే మనస్తత్వం. హల్లెలూయా. కాబట్టి నా కోసం ప్రార్థన చేస్తారు, నా కోసం ప్రార్థన చేస్తారని ఎంత ధైర్యం అంటే, ఒక 16 మంది సైనికులను పెట్టారంట ఆయనకి. అంటే నలుగురు డ్యూటీలు మారుతూ ఉంటారు. ఒక 2 సైనికులు అతనికి ఇక్కడొక సంఖ్యలు, ఎక్కడొక సంఖ్యలు, ఇర్మియా, తిమోతి వినండి, ఎక్కడొక సంఖ్యలు, ఎక్కడొక సంఖ్యలు వేసి, ఇట్రండి మీ ముగ్గురు ఇట్రండి చెబుతా. ఇర్మియా, రాజేష్, తిమోతి, ముగ్గురు రండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇగో ఇప్పుడు వీళ్ళల్లో మనం ఒక ఆయన్ని పేతురుగా చేద్దాం. ఎవరిని చేద్దామంటారు? ఇట్రండి. ఇర్మియాని పేతురుని చేద్దాం. ఇర్మియా, నువ్వు మోకాళ్ళేసి చేతులు పైకెత్తు, కొద్దిగా మోకరించు, చేతులు పైకెత్తు. ఇదిగో ఈయంతో ఒక సంఖ్యలు వేశారు, ఈయంతో ఒక సంఖ్యలు వేశారు. ఇప్పుడు 2 సైనికులు ఎక్కడ సంఖ్యలతో ఉన్నారు. ఇప్పుడు జాను, ఇంకెవరు ఉన్నారు? రూతు. ఆ గేట్ దగ్గర 2 భటులు, ఇద్దరు ఎక్కడ భటులు, అక్కడ 2 భటులు కాపలా. ఇదొక డ్యూటీ. మళ్ళీ 2 డ్యూటీ వచ్చేవరకు ఇంకొక 4, మళ్ళీ ఇంకో డ్యూటీ. ఇట్లా 16 మంది డ్యూటీలు మీరంతే ఉండండి.
16 మంది డ్యూటీలు మారుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పేతురు గారికి నమ్మకం ఉంది. ఏందది? నా కోసం సంఘం ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా! నా కోసం సంఘం ప్రార్థన చేస్తుందని నమ్మకం ఉంది. ఈయన ఏం చేశాడు తెలుసా? కళ్ళు మూసుకున్నాను, కమ్మగా నిద్రపోతున్నాడు. కళ్ళు మూసుకో, కమ్మగా నిద్రపోతున్నారు. వాళ్ళిద్దరు, ఏందిరా మేము కట్టేసాము, బంధించాము, రేపు పొద్దున్నే రాజుగారు వచ్చి ఉరిదిద్దాం, చంపేద్దాం అంటున్నాడు. వీడేంద్రా బాబు ఇటు నిద్రపోతున్నాడు అని. నిద్రపోరా, కళ్ళు మూసుకో, నిద్రపోతున్నాడు. వెళ్ళండి, గడి చప్పుడు పడదాం, వెళ్ళండి. ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోండి, రేపు పొద్దున్నే చేస్తాడు. రెండు సంఖ్యల మధ్యలో ఉన్నాడు. ఎవరికైనా నిద్ర పడుతుందా? ఏం పేతురు బాబు, ఎవరికైనా నిద్ర పడుతుందా? నువ్వు పడుకుంటావా? పట్టదా? ఎందుకు పట్టదు? చెప్పమ్మా, ఎందుకు పట్టదు? భయమా? చెప్పండి, ఎందుకు పట్టదు? శరత్, ఎందుకు పట్టదు నిద్ర? భయం. ఇంకా ప్రభా చెప్పు, ఏంటి, ఎందుకు నిద్ర పట్టదు? చెప్పాలమ్మా, ఎందుకు పట్టదు నిద్ర? మరి పేతురు గారు నిద్రపోతున్నారు ఇక్కడ. అంటే పేతురు ఊరికి నిద్రపోయే వ్యక్తి? ఆయనకి నా దేవుడు నన్ను రక్షించగలడు అనే నమ్మకం. ఎవరికి ఉత్సాహం కూడా లేదు కదా. అంటే మీరు నిద్రపోవట్లా, ఇది అసలు విషయం. మీరు ఏ కాడక భయంతోనే ఉన్నారు. కారణం ఏం తెలుసా? నమ్మకం లేదు మీకు. డాక్టర్ గారు వచ్చి రిపోర్టులు చూస్తే, రేపు అమ్మ 2 రోజుల్లో చచ్చిపోతారు అనుకుంటానమ్మా, ఉండాల్సినవి అన్నీ లేవు, ఎక్కడ ఏది ఉండాలో కూడా లేదు, పరిస్థితులు తారుమారుగుండి, రేపో ఎల్లుండో ఉంచితే ఉంచండి, తీసుకుపోతే తీసుకుపోండి అని అన్నారనుకో, పక్కనోళ్ళు ఎటు ఏడుస్తారులేండి. అసలు ఆ పరిస్థితి నీ చెవికే వినపడితే నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా, ఏడుస్తావా? చెప్పండి. అనవటమే. ఒక్కటి మనల్ని మనం ప్రశ్న చేసుకుందాం, అసలు నేను దేవుడు ఎందుకు పుట్టించాడా? అయిపోయిందా మహింపరచడం? 30 సంవత్సరాలకు అయిపోయిందని నువ్వు ఏడుతున్నావు. రేపు పొద్దునకి నాకు 30 చచ్చిపోతాను అని భయపడుతున్నావా? దేవుని మహింపరిచావు అసలు? దేవుని రాజ్యాన్ని ప్రకటించావు అసలు? ఏమన్నా పని చేసినట్టు నీకు ఉందా జ్ఞాపకం? ఎందుకు పుట్టావు? భార్యం చేసుకుని 2-3 పిల్లలను కనేసి చదివిచ్చేసి అయిపోయింది అనుకుంటున్నావా పని? అర్థమవుతుందా నేను చెప్పింది? ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాను. ఎందుకు భయం? ఎందుకు? పేతురికి ఎందుకు భయం లేదు? మనం ఇప్పుడే ఏదో పాట పాడితే సగం ఒక లైన్ ఆపేసారు మీరందరూ. ఎవరికి? అబ్బో, ఒక రకంగా చెప్పాలంటే ఈ మాటలు అంటున్నాం మనం, యేసయ్యని నమ్మామా, అమ్మేసామా? నమ్మిన వాడు ఈ మాటలు అనకూడదు. అమ్మేసిన యోధ ఇస్కరోదు కూడా ఈ మాట అనలా. అమ్మేసిన యోధ ఇస్కరోదు ఏమన్నాడు? పశ్చాత్తాపడి ఉరు పోసుకుని చచ్చిపోయాడు. రోషం కావాలి. మాట్లాడటం చాలా ఈజీ. నీకేమీ కాళ్ళు లేవా, నడవలేవా? నీకేమి వాక్యం లేదా, ప్రార్థన లేదా, నీకేం సంఘం లేదా, సహవాసం లేదా? ఎందుకు నడవు? అర్థమవుతుంది. ఆపు. ఎందుకు నడవు నువ్వు? నీకు వాక్యం లేదా, ప్రార్థన లేదా, సంఘం లేదా, సహవాసం లేదా? ఎందుకు నడవు? ఎందుకు నడవాలనుకోవట్లేదు నువ్వు? కారణం ఏంటంటే నీవు నీ సొంత కార్యాలకు సమయం ఇస్తున్నావు. దేవుని విశ్వాసంలో ఎదగటానికి నువ్వు సమయం పెట్టవు. దట్స్ ఆల్. పేతురికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. పేతురు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.
కారణం ఏంటంటే పేతురికి ఒకటే ఒక విషయం తెలుసు, నా పని అయిపోతే నన్ను తీసుకుంటాడు, నా పని అవ్వకపోతే నన్ను విడిపిస్తాడు నా దేవుడు. అర్థమైతే బాగుండి ఇప్పుడు మీకు. నీ పని అయిపోతే నువ్వు తీసుకుంటాడు, నీ పని కాకపోతే ఖచ్చితంగా దేవుడు బయటికి తీసుకొస్తాడు. అర్థమైందా? హల్లెలూయా. కాపాడే దేవుడు మన దేవుడు, రక్షించే దేవుడు మన దేవుడు. ఇంత సైన్యాన్ని ఎందుకు పెట్టారు, ఇంత కాపలా ఎందుకు పెట్టారు? అంతకుముందు పేతురు గారిని దేవదూత వచ్చి తీసుకెళ్ళిపోయింది తెలుసా మీకు? 5వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 19వ వచనం ఏముంటుంది ఇక్కడ? అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువుడి. ఒకసారి పేతురు అపోస్తలులు అందరూ కొంతమందిని పట్టుకుపోయి జైల్లో వేశారు. అననీయ సఫేరా విషయాలు జరిగిన సమయంలో, గొప్ప ఉద్యమం సంఘంలో వచ్చిన సమయంలో సెల్లో వేస్తే దేవుని దూత అర్ధరాత్రి వేళ వచ్చి వారిని విడిపించి బయటకు తీసుకెళ్ళిపోయింది. మళ్ళా ఇదే కార్యం జరిగిద్దామని కాపలా ఎక్కువ పెట్టాడు, సిపాయిలను ఎక్కువ మందిని పెట్టాడు, భటులను ఎక్కువ మందిని పెట్టాడు. కానీ పేతురులో ఏ అలజడి లేదు. పేతురికి ఎందుకు అలజడి లేదంటే పేతురికి ఒకటి తెలుసు, నా కొరకు సంఘం ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. 2, పేతురికి ఇంకోటి తెలుసు, నా పట్ల దేవుని పని ఇంకా నేను చేయవలసి ఉంటే నేను బ్రతికే ఉంటా, బయటికి వెళ్ళగలను, లేకపోతే ఉదయానికి వెళ్ళిపోతా. దానికోసం నేను ఎందుకు టెన్షన్ పడాలి, ప్రశాంతంగా పనుకుంటా. ఆమేన్. అర్థం చేసుకోండి ప్లీజ్, అర్థం చేసుకోండి. నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే నువ్వెందుకు భయపడాలి? హల్లెలూయా. సహజం, రవి మాట్లాడాడు. రవిలాగా మీలో చాలామంది అనుకుంటానే ఉంటారు, కానీ బయటపడింది ఎవరు? అంతే అంతే. అందరూ భయపడతానని చెప్పారు. భయపడచ్చు, సహజం భయం. కానీ ఆ భయం పడేటప్పుడు ఆలోచించాలి, ఎందుకు భయపడాలి, నేను ఎందుకు భయపడాలి? నేను అడిగితే భూమి మీదకి వచ్చానా, మళ్ళీ అడిగితే వెళ్ళిపోవటానికి? నీ ప్రమేయం ఉందా పుట్టడానికి? నువ్వు అమ్మ నాగమని నీకేమని చెప్పాడా? పలానా ఇంట్లో పలానా మీ నాన్నగారి పేరు మీ అమ్మగారి పేరు చెప్పి నువ్వు అక్కడికి పంపిపోతున్నాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 14, 15, 16 సంవత్సరాలప్పుడు నీకు కనకదుర్గారావు కనపడతాడు, మీ ఇరుపక్షాలలో మాట్లాడుకుంటారు, నేను మీ ఇద్దరిని జతగా చేసి మీకు దుర్గాదేవిని రాజేష్ని ఇస్తాను, ఏందమ్మా ఇష్టమేనా, వెళ్తావా అన్నాడా? ఏం చేసి నువ్వు పేరాల్లో చర్చి వెనకాల ఉంటావమ్మా, మీ నాన్న పేరు ఇది, మీ అమ్మ పేరు ఇది, నువ్వు విన్న కుమార్తెవి, నీకు ఎక్కడ పర్చూరు కాడి నుంచి మూలగా ఉన్న కొల్లవారిపాలెంలో ఒక బ్యూటిఫుల్ బాయ్ ఉన్నాడు, ఆ బాయ్తో నీకు వివాహం, చక్కటి 2 అమ్మాయిలు నీకు ఇవ్వబోతున్నాను, ఏందమ్మా వెళ్తావా అన్నాడా? ఏమండి చెప్పండి సమాధానం, వెళ్తా అన్నాడా? మరి ఆయన ఇష్టం కదా మన జీవితం. మనం ఎందుకు అర్థం చేసుకోవాలి లాజికల్గా. భయాన్ని నుంచి మనం బయటకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భయం ఎందుకు? నువ్వు నిజంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీకు భయం ఎందుకు? దేని గురించి భయపడాలి తెలుసా? నేను పాపంలో పడిపోతానేమో అని భయపడాలి. ఒకసారి భయపడ్డాడు జోసెఫ్. తన యజమానురాలు వచ్చి, మంచి ఛాన్స్ ఈ పూట నాకు నీకు దొరకట్లేదు, నువ్వు ఎవరు లేదు, అందరు కింద అంతస్తులో ఉండారు, మన ఇద్దరమే పై అంతస్తులో ఉండం, నువ్వు నాతో ఆనందాన్ని అనుభవించు, సుఖాన్ని అనుభవించు, మా ఆయన చాలా ముసలోడు, నువ్వు కుర్రోడివి అంటే, నా తల్లి, నా యజమానుడు ఇల్లంతా మీద నాకు అధికారిగా ఇచ్చాడు, నువ్వు నా యజమానురాలు భార్య, నిన్ను తప్ప ఏం పర్లేదులే, ఇప్పుడెవరు లేరు, రా అని చొక్కా పట్టుకుంటే చొక్కా వదిలేసి పరిగెత్తాడు. దానికోసం భయపడాలి నువ్వు. దేవునికే మహిమ కలుగును గాక. రా, ఎవరికి తెలియదు, నీ ఒక్కడికే ఇస్తా ఈ బంగారం, దాచిపెట్టుకో, దొంగదే, ఎవరు చెప్పను నేను, పర్లేదులే, ఈ దెబ్బతో నా కుటుంబం సెటిల్ అయిపోయింది అని అనుకుంటున్నావా?
దాని నుంచి పరిగెడతానికి భయపడాలి నువ్వు. నమ్మిన వారు మాత్రం చప్పట్లు కొట్టండి అర్థమైతే. హల్లెలూయా. అయ్యో దేవుని పని చేస్తూ సంఖ్యలతో ఉండి జైల్లో ఉంటే భయం ఎందుకు? దేవుని పని చేస్తున్నాం కదా మనం. ఆమేన్. అమ్మకి నిద్రపోతున్నాడు. ఇర్మియా నిద్రపోవాలి. ఇర్మియా ఇక్కడికి వచ్చి పేతురులాగా ఉన్నాడు, నిద్ర రావట్లే ఇర్మియాకి. కానీ ఒకానొక సమయంలో అదే ఇర్మియా ఒక చోట బైబిల్లో నిద్రపోయాడు. ఎక్కడ? దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దాని సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను పాడదాం అందరం. బలవంతుడావు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం కదా. దానియేలు భయపడ్డాడు. అప్పుడు పైనుంచి కండ కానీ ఎముకలు కానీ పడేస్తుంటే ఎగిరి క్యాచ్ పడతాయి సింహాలు, అంత ఆకలితో ఉన్నాయి. ఆయన్ని పడేస్తే ఆయన ప్రార్థన చేసుకుంటే ప్రశాంతంగా ఉంటే ఇవి కూడా ఏం బాస్ మీరేం చెబుతాం చేస్తాం ఉట్టిగుండి అంట సింహాలు. ఆకలితో భయంకరంగా ఆకలికి ఉంది. భయంకరమైన ఆకలి ఉందని ఎలా చెప్పగలమంటే ఆ తర్వాత ఎవరినైతే ఆ సింహాల గృహలో వేసారో వారిని ఎగిరి క్యాచ్ పట్టుకున్నాయి, పిండి చేసినాయి అంటే ఎముకలను కూడా. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొన్ని సమస్యలకు ఏ సమస్యను నువ్వు నిజంగా నీతిగా దేవుని రాజ్యం పని కోసం ముందుకెళ్తే భయపడటానికి వీలు లేదు. ఒకవేళ ఇగో రవి చెప్పినట్లుగా నడవకుండా వాళ్ళు నడిచారు, నేను నడవలేను అనే పరిస్థితిలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నువ్వు భయపడతావు. కానీ నువ్వు భయపడకుండా ఉండటానికి నీకు ఏది కొదువా? వాక్యం ఉంది, సంఘం ఉంది, సహవాసం ఉంది. ఎందుకు భయపడుతున్నావు? పేతురు ఈ మూడు ఉన్నాయి. పేతురు భయపడలా. హల్లెలూయా. పేతురుకు ధైర్యంగా ఉన్నాడు. పేతురు ధైర్యంగా ఉన్నాడు. చక్కగా నిద్రపోతున్నాడు. వెంటనే పేతురుని విడిపించటానికి ఎవరు వచ్చారంట? చెప్పాలి, ఎవరు వచ్చారు? దేవదూత. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచాను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడేను. ప్రియదేవుని బిడ్డారా, భయపడితే ఇంకా బంధకాలు ఎక్కువ అవుతాయండి. ఈరోజు అర్థం చేసుకోవాలని సత్యం అది మనకి. అర్థమవుతుందా? భయపడుతూ ఉన్నాం అనుకో, ఇప్పుడు వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 2 కదా, అటు ఇటు. ఇక తర్వాత కాళ్ళకు పడతాయి, ఒంటికి పడిద్ది, మెడకు కూడా పడిద్ది. చావలేక బ్రతకలేక జీవితం. ఆ భయం నుంచి బయటకు రావాలంటే ఇదిగో దేవుని వాక్యం. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చును. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చును. కృపాశక్తి భయాశక్తి సంపూర్ణుడా,
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చెను. మన విశ్వాసం మనల్ని ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. ఆమేన్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. మరి నీకు విశ్వాసం ఉంటే, నీ పరిస్థితులు బంధించబడి ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ పట్ల ఉన్న ప్రణాళిక నెరవేరే వరకు దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఈ లోకంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా అవి వాటికి వాటే విడిసిపోతాయి, అంతే. మన జీవితం అలా ఉండాలి. లోకస్తుల్లాగా టెన్షన్గా ఉండకూడదు. మనం భయంతో ఉండకూడదు. సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. బాగా చక్కటి పాట ఒకటి ఉంది, మన పిల్లలు చాలా గుర్తు వస్తూ ఉండే నాకు. సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. ఎవరిని అడిగిందంట? బంధువులను అడిగిందంట, స్నేహితులను అడిగిందంట. చివరికి అది ఎక్కడ దొరికింది? యేసయ్య దగ్గరే దొరికింది. హల్లెలూయా. ఇంట్లో డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళందరిని పిలిచి భోజనం పెట్టి సమాధానంగా ఉందామంటే, భోజనం పెట్టావుగా, అయిపోయింది, ఇంక నీతో నాకు సమాధానం ఏందంటారు. స్నేహితులను పిలిచినా మన దగ్గర కావాల్సింది తీసుకుంటారు, వెళ్ళిపోతారు. సమాధానం ఎవరిస్తారు నీకు? దేవుడు మాత్రమే ఇస్తాడు. పేతురు అంత ప్రశాంతంగా నిద్రపోవడానికి కారణం, పేతురికి దేవుడు అంటే అపారమైన నమ్మకం. ఆమేన్. అంతేకాదు, ఇంకొక గొప్ప విషయం చెప్పమంటా. ఇప్పుడు విందాం, ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త పేతురు గురించి దేవుడు ఒక మాట అన్నాడు కదా. ఎవరికైనా జ్ఞాపకం వస్తుందా? నేను యోహాను సువార్త అన్నప్పుడు 21వ అధ్యాయము 18వ వచనం. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కొట్టుకుని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకరు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పిన మాట. అంటే పేతురు భవిష్యత్తు యేసు ప్రభు పేతురికి తెలుసు కాబట్టి భయం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మన భవిష్యత్తు తెలుసుకోవాలి. దేవుని వాక్యంలో నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు ఉంటుంది, తెలుసుకోవాలి. నేనేం చేయాలో, నువ్వేం చేయాలో దేవుని వాక్యంలో ఉంటుంది. దాన్ని ధ్యానిస్తూ తెలుసుకోవాలి. మన చివరి దినం కూడా ఒకవేళ నువ్వు ఇంకా దేవునిలో అత్యాసక్తుడిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు తెలియజేస్తాడు. చాలామంది భక్తులకు తెలియజేశాడు కదా. చాలామంది భక్తులకి వాళ్ళ బుక్స్ చదువుతున్నప్పుడు, వాళ్ళ సాక్ష్యాలు చదువుతున్నప్పుడు తెలుస్తూ ఉంటాయి. పలానా రోజు చనిపోయే సమయం వస్తే వాళ్ళు టైం అడిగారు, ప్రభువా ఇంకొద్దిగా సమయమే, నేను కొన్ని సెటిల్ చేయాల్సిన ఈ భూమి మీద ఉన్నాయి, అయితే నాకు అవకాశమే. అవకాశం ఇచ్చారు. హుసన్న మినిస్ట్రీస్ నడుపుతున్న ఏసన్న గారికి 6 నెలలు సమయం అడిగాడు ఆయన. మంచంలోనే, ఆయన ఏం పెద్ద నడిచే పరిస్థితి కాదు అప్పుడు, మరణం వచ్చేసింది. దేవుడిని అడిగాడు, ఒక 6 నెలలు టైం ఇయ్యి ప్రభువా. 6 నెలలు ఆయన అక్కడే ఉంది. కొంతమంది టీముని రేట్ చేసి సేవ ఎలా విస్తరించాలి, సేవ ఎలా ముందుకు వెళ్ళాలి. అంతకుముందు కేవలం ఏసన్న గారు అని ఒక పేరే వినపడేది. ఆయన మరణ దినం దగ్గరకు వచ్చి 6 నెలల్లో ఇంకా కొంతమంది పేర్లు బయటకు వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. టీం రేజ్ అయింది.
దేవుణ్ణి మనం అది ఒకటి తెలుసుకోవాలి, ఆ దర్శనం తెలుసుకోవాలి మనం. నా పని అయిపోయిందండి, మా ఉంటే 1 సంవత్సరం 2 సంవత్సరం నువ్వు అనుకుంటే సరిపోయిందా? ఏమ్మా పద్మ, అయిపోయింది అన్న, ఇంకేముంది లైఫ్? దేనికోసం బ్రతకాలన్నా? ఏం సంతోషం ఉందన్నా, ఏం సమాధానం ఉందన్నా? అయిపోయిందన్నా. నో, అందుకని నేను పుట్టించిన దేవుడు ప్రతి మనిషి ఈ భూమి మీద ఆయన ఉద్దేశం లేకుండా పుట్టలేదు, ఆయన ఉద్దేశం లేకుండా మరణం రాదు. హల్లెలూయా, ఇది నిజం. మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన స్వరక్తముతో మన పాప శాపములను కడిగి వేశాడు ఆయన. నీవు వేరు, నేను వేరు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? కీర్తన, నువ్వు వేరు, నీలాంటి వారు ఈ ప్రపంచంలో మరొకరు లేరు, పుట్టరు. నిజమా కాదా? నిజమా కాదా? టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు. నీకున్న 1000 ముద్రలు మరొకరికి ఉండవు, నీకున్న ఈష్ ఎవరికి ఉండదు. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. ఎందుకు భయపడుతున్నావు? నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు వాడుకుంటాడు, నువ్వు నమ్మి ఆయనతో నడిస్తే. హల్లెలూయా, అర్థమవుతుందా? అయ్యో నా వయసు అయిపోయింది, నేను ముసలాడిని అయిపోయాను అని అనుకోవడానికి లేదు. 60 సంవత్సరాల దంపతులు, ఇదిగో నేను మేరీ బెంగళూరులో ఉన్నప్పుడు ఒక టోమ్ మీటింగ్లో 2012 అనుకుంటా, 2012 మేబీ 2011లోనూ ఒక దంపతులు, వృద్ధ దంపతులు, 60 సంవత్సరాల వారు అక్కడి నుంచి వేరొక ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళబోతున్నారు. వాళ్ళు 60 సంవత్సరాల వయసులో వాళ్ళు వచ్చి మా ఇద్దరికి ప్రార్థన చేశారు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నారు, అనేక మంది కుటుంబాలకు మీరు తల్లిదండ్రులుగా మారుతున్నారని. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రవచనం మా మీద ఉంది. ఆ ప్రవచనం నెరవేరేంత వరకు మేము చావము. హల్లెలూయా, ఇది కాన్ఫిడెంట్. అప్పుడు భయపడతామా పేతురు? అప్పుడు నా పని అవలా, నీకు కష్టపడి పని చేసావు, చేతిలో డబ్బులు పెట్టుకున్నావు, ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలి, భార్యకి పిల్లలకి నా భోజనం, ఇంట్లో పరిస్థితులకి అవే తీసుకెళ్ళి ఇవ్వాలి. నువ్వు బయలుదేరావు, మార్గంలో చాలా ఆటంకాలు వస్తున్నాయి, అభ్యంతరాలు వస్తున్నాయి, యాక్సిడెంట్ కూడా అయింది, కాళ్ళు కూడా ఇరిగే పరిస్థితి అయింది. కానీ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడానికి కష్టపడవా? ఇరిగిపోయింది, ఏం పోయింది, వెళ్ళపోతే ఏమైంది అనుకుంటావా? దేవుడు కూడా మన పట్ల అదే ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ముగించేంత వరకు మనల్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ గురి దగ్గరికి తీసుకువెళతాడు. హల్లెలూయా, వింటున్నారా? ఆ గురి అక్కడికి తీసుకెళ్తాడు దేవుడు. అందుకే దేవదూత వచ్చేసింది, లే మంచి నిద్రలో ఉండవు, లే అన్నాడు. ఎవరిని? దేవదూతలు పేతురు గారిని అన్నారు, లే ఇకలే, చెప్పులు వేసుకో, నడుము గుడ్డు కట్టుకో, దుప్పటి తీసుకో, పైన వేసుకో. అది నీదే, మళ్ళీ అక్కడ పడేస్తావు ఎందుకు? దుప్పటి పైన వేసుకో, పద. పేతురు గారు అనుకుంటున్నాడు ఇది డ్రీమ్ కావాలా అనుకుంటున్నాడు, ఇది కళ కావాలా అనుకుంటున్నాడు. చాలామంది కళ్ళలో భలే ఏడుస్తారు, కొంతమంది పెద్ద గరుస్తారు, కొంతమంది కలవరిస్తారు. ఉండయా రత్నం, నీకు అలవాటు ఉందా? కొంతమంది లేచి నడుస్తారు, బజార్లు తిరుగుతూ ఉంటారు కొంతమంది కళ్ళలో నిద్రలో. ఏం చా నీకుందా? అది కళ అనుకున్నాడంటే పాపం. పేతురు గారు లెగమ్మంటే దుప్పట ఏం తీసుకుని చప్పని వేసుకుని మెల్లికి బయలుదేరుతున్నాడు. ఇది కళలే, నిద్రపోతున్నాడు కదా, మంచి నిద్రలో ఉన్నాడు పేతురు గారు. కళ కావాలి అనుకుంటున్నాడు. కొద్దిగా బయటికి వెళ్ళి ఇవన్నీ ఊడిపోయినాయి. బయటికి వెళ్ళిన తర్వాత ఒక ద్వారం, రెండో ద్వారం ఆటోమేటిక్గా అవి తెరుచుకుంటున్నాయి. ఆటోమేటిక్గా అయినా అర్థం కాల. ఎప్పుడు అర్థమైంది? 11వ వచనం, పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా అర్థమైంది. హల్లెలూయా, ఇది కల కాదు, ఇది నిజం. హల్లెలూయా.
ఇది కల కాదు. బా, మన జీవితాల్లో చాలామంది గొప్ప గొప్ప కలలుగా అంటున్నారు, అవి నిజం అయితే ఎంత బాగుండు. కలలుగా అంటారు, మా ఇల్లు పడేసామంట, మేము పెద్ద ఇల్లు కట్టామంట, మా చిన్న సైకిల్ అమ్మేసామంట, మేము కారులో వెళ్తున్నామంట. కలగంటారు. ఆ కళలు నిజమైతే ఎంత బాగుండో కదా. పేతురు జీవితంలో కళ నిజమైపోయింది. ఆమేన్. కొంతమందికి పిల్లల గురించి కలలుగా అంటారు. నా పెద్ద కొడుకు నన్ను ఫ్లైట్లో తీసుకెళ్తున్నట్టు కలగన్నానా కను. ఆ కళ నిజమైతే ఎంత బాగుండు. అది నిజమవ్వాలి అంటే ఇదిగో ఎలాగ బ్రతకాలి నువ్వు పేతురులాగా. హల్లెలూయా. విశ్వాసంతో జీవించాలి. కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి శోకాలు గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చు గమ్యము వరకు. హల్లెలూయా. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపి నా దేవుడు శ్రమలోనైనా, అందరం పాడదాం. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు అలసట అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపి ఆ దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. చాలామంది అంటారు, ఏం దేవుడు అనండి, ఎన్ని చేశానో వదిలేసాడండి నన్ను, ఏమి చేశానంట. నాకు తెలియదండి, పాస్టర్ గారు ఇంటికి వచ్చి ఆయనకి చాలా ఇచ్చేసి పంపించా, మరి ఏందో నాకే వస్తున్నాయి కష్టాలు. నేను ఎవరిని బాధ పెట్టనండి, కానీ నాకే వస్తున్నాయండి కష్టాలు. ఏం దేవుడండి నన్ను వదిలేశాడండి అనుకుంటున్నారా? చాలామంది కొన్ని సమయాలు అలాగనే అనుకుంటారు. దేవుడు నిన్నెప్పటికీ చెయ్యి విడువడు. నువ్వు వదిలేసేవని చూసుకో ఒకసారి. నేను ఇప్పుడు నాకు ఇల్లు ఊరుని చూస్తారేంది మీరు? నేను చెప్పింది నిజం. దేవుడైతే ఆయన మాట తప్పని దేవుడు. ఒక్కసారి ఆయనను నమ్మినప్పుడు ఆయనని చేయి పట్టుకుంటాడు. ఆయన రాజ్యములోకి తీసుకెళ్ళేంత వరకు ఆయన అయితే చెయ్యి ఒడిచిపెట్టడు. కానీ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావే నన్ను వదిలేసాడని, నువ్వు వదిలేవేమో ఒకసారి చూసుకో. నువ్వు ఎలా ఉండాలో అలా ఉండట్లా అంటే వదిలేసావు. ఒకసారి గమనించు. పేతురైతే వదలలేదు. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితి, మరణపు పరిస్థితి నుంచి బయటకు వచ్చేసాడు. సంఘం దగ్గరికి వెళ్ళిపోయాడు. సంఘస్థులైతే ఇంకా ప్రార్థన చేస్తున్నారు. గుర్తుగూడ పట్ల వాళ్ళు కూడా నమ్మల. ఇంత తొందరగా మన ప్రార్థన ఆలకించి ఇంత తొందరగా పేతురు బయటకు వస్తాడని వాళ్ళు కూడా నమ్మలేదు. కాబట్టి ఆ చిన్నది వచ్చి పేతురు గారు వచ్చారు బయట ఉన్నాడంటే ఊరిగా పిచ్చిదానే. ఎందుకు వస్తాడు పేతురు? ఆ దోత వచ్చి ఉంటాడులే. హల్లెలూయా. ఎవరో వచ్చి ఉంటారులే, ఆయన కాదు. నువ్వు ఆయన అనుకుంటున్నావు కానీ ఆయన కాదు అని అనుకున్నారు. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన పరిస్థితుల నుంచి
ఆయన స్థితిగతుల నుంచి మార్చివేసి ఆయనకు విడుదల ఇచ్చాడు. కళ అనుకున్న దాన్ని నిజం చేశాడు. ఆమేన్. మన జీవితంలో చాలా కళలు కంటున్నాం, నిజం అవట్లా. అవుతాయా అవ్వవా? ఇప్పుడు చెప్పండి నాకు, దుర్గాదేవి కళ నిజం అవుతుందా అవదా? అసలు నీకు ఏ కళ వస్తుంది? ఇది ప్రాముఖ్యమైన విషయం. ముందు నువ్వు లోకంలో చూసిన కళలన్నీ వస్తే అవి నిజం కావు, ఎప్పటికీ కావు. నీవు దైవ స్వరూపంతో దైవ ఆలోచనలతో ఉంటే ఆ కళ వచ్చిద్దే, అది ఖచ్చితంగా నిజమవుతాయి. హల్లెలూయా. మీకు ఇప్పుడు నా కళలు వచ్చినాయా? ఇదిగో మనం కలిగి ఉన్న కుటుంబం విస్తరిస్తుంది. నేను కుటుంబంగా వెళ్ళి ఒక చోట వాక్యం చెబుతున్నాను, నేను కుటుంబంగా వెళ్ళి కొంతమందికి బాప్తిసం ఇచ్చాను, నేను కుటుంబంగా వెళ్ళి ఆ ఊరిలో ప్రార్థన చేస్తున్నాను, నేను కుటుంబంగా వెళ్ళి దీవించబడుతూ ఉన్నాను. ఈ కళ్ళు వచ్చినాయి ఇప్పుడు మీకు? అయిరావు. 2 టైర్లు బండి 4 టైర్లు అయిపోయింది. మా అబ్బాయికి పెద్ద జాబ్ వచ్చి నన్ను ఆడకి తీసుకెళ్తాను అంటున్నాడు. రాత్రి కళ్ళకి వచ్చి ఈ మూటికి తెగ వస్తాయి. ఇవన్నీ ఆడి మనం పక్కింట్లోనూ వింటాము, ఎవరెవరో స్టోరీలు అన్నీ వింటాం కదా, విని 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 పడుకుంటాం. ఇక అదే రీలు బయటకు వచ్చింది. ఆ కళలు కాదు నిజమయ్యేది, ఇదిగో ఈ కళలు. దేవునికే మహిమ కలుగును గాక. నాకేం కాదులే, ఏమైందంట అనుకున్నాడు కమ్మగా. కానీ దేవుని దూత వచ్చి తీసుకెళ్తే అది కళ అనుకున్నాడు, కానీ ఆ కళ నిజమయ్యింది. హింస, భయంకరమైన హింస ఆశీర్వాదకరంగా మారింది. 25వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించింది. ఆమేన్. ప్రబలమైంది, వ్యాపించింది. ఇదిగో కష్టాల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు, సమస్యలో ఉన్నావు. దేవుణ్ణి యందు నమ్మకం ఉంచు, నువ్వు బలం పొందుకుని వ్యాప్తి చెందుతావు. ఇది గొప్ప ధన్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్.